నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. పెద్ది సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ ఊహించని విధంగా గాయపడిన విషయం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. కంటికి దెబ్బ తగిలిన వెంటనే అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిన్నపాటి సర్జరీ చేసి ఇంటికి పంపించేశారు. ఒకరోజు విశ్రాంతి తీసుకుని చరణ్ మళ్లీ వెంటనే సెట్స్ లో జాయిన్ కావడం అతడి ప్రొఫెషనలిజాన్ని చూపించింది. కంటిపైన ప్లాస్టర్తో చరణ్ కనిపించిన ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అభిమానులు ఎంతో బాధపడ్డారు. అయితే తాజాగా ఆ గాయానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకొచ్చాయి. చాలా మంది అది క్రికెట్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో చరణ్ కి బాల్ తగిలి గాయమైందని అనుకున్నారు. కానీ నిజానికి పహిల్వాన్ గెటప్ లో ఉన్న సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఏదో బరువైన వస్తువు కంటికి తగిలి గాయమైంది. ఆ గాయం ఇప్పటికీ చరణ్ కంటిపైన భాగంలోనే స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అది బయటపడింది. చరణ్ కి ఇది మాత్రమే కాదు, జిమ్ లో వర్కౌట్ చేస్తున్నప్పుడు చికిరీ చికిరీ పాట షూటింగ్ సమయంలో కూడా గాయాల పాలయ్యాడని సమాచారం. ఇక పెద్ది విషయానికొస్తే రామ్ చరణ్ లాస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా పెద్దిపై అంచనాలు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, గ్లిమ్స్ విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ సినిమాను వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్ పైనే ఉంది. ముఖ్యంగా చరణ్ మూడో లుక్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.